విశాఖ జిల్లాలో అక్రమ గంజాయి రవాణా కొనసాగుతూనే ఉంది. చోడవరం మండలం నర్సయ్యపేట వద్ద వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు 500 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన 2 అరెస్ట్ చేసి వ్యాన్ను సీజ్ చేశారు. వేకువజామున 4 గంటలకు మాకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు నేను మా చోడవరం ఎస్ఐలు మా సిబ్బందితో పాటు గౌరీపట్నం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా 4:30 గంటల సమయంలో ఒక మారుతి వ్యాను, ఇదే వ్యాను AP37 AB 8709 అనే వ్యాను వస్తూ మేము ఆపేసరికి డ్రైవరు ఇంకొక ఆయన ఇద్దరు కలిపి దిగి పారిపోతుండగా పట్టుకున్న తర్వాత అడగడం జరిగింది. వాళ్ళు గంజాయిని ఒరిస్సా బోర్డర్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కొన్నట్లు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ 500 కేజీలు సుమారు గాంజాని మారుతి వ్యాన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ మారుతి వ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు MRO గారి దగ్గర